హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో నేనైతే వంకాయ పల్లి పచ్చిమిర్చి చట్నీ చేశాను. ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక చిన్న కప్పు వరకు పల్లీలు తీసుకొని మంచిగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా వేయించుకున్నాను. ఆ తర్వాత 10 లేదా 12 ఫ్రెష్ వంకాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పచ్చిమిర్చి వంకాయలను కూడా ఈ నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి చట్నీ అనేది భలే టేస్ట్ ఉంటుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని తాలింపు చేసుకోవాలండి. లేదంటే మనము హై ఫ్లేమ్లో పెడితే ఒక్క ఇంగ్రీడియంట్ మాడిపోయినా కూడా టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. పచ్చడి అంతా బాగుంటుంది. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకునే చట్నీని ఇందులోకి యాడ్ చేసుకున్నామండి. పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే అండి మరీ మెత్తగా మిక్స్ చేసుకోకూడదు. బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసుకునేటప్పుడు బరకగా గ్రైండ్ చేసుకుంటాను. చట్నీ మొత్తం ఇందులోకి యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇందులోకి యాడ్ చేశాను అనమాట. ఈ చట్నీ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేటట్టు 1 నిమిషం పాటు బాగా కలిపేసుకున్నాను. చట్నీ అనేది మనకు కొంచెం స్పైస్ అనిపించినప్పుడు, ఎక్కువ కారం ఉన్నప్పుడు తాలింపు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే మనకు కారం అనేది ఎంత కావాలో అంత ఉంటుంది అన్నమాట. అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఆయిలే బ్యాలెన్స్ చేస్తుంది. స్పైస్ అనేది ఎక్కువగా తెలియదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి. వంకాయ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఫైనల్గా అయితే నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేశానండి. టేస్ట్ అయితే మరింత ఆనియన్స్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి తినేటప్పుడు. చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే వేడివేడి అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశ, ఇడ్లీ వీటన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.